నిన్న మీ ఇంట్లో జరిగిన దానికి మీరు చాలా బాధపడ్డారని నాకు తెలుసు. అటువంటి పరిస్థితి మీకు నేర్పడానికి ప్రయత్నిస్తున్న పాఠాన్ని మీరు నేర్చుకోకపోతే అవే పరిస్థితులు మరియు విభేదాలు ఒకరితో లేదా మరొకరితో తలెత్తుతూ ఉంటాయి. కొన్ని సమయాల్లో దృఢమైన సరిహద్దులను నిర్ణయించడం, దూరంగా వెళ్ళడం మాత్రమే మిగిలి ఉన్న ఏకైక ఎంపిక. ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచడం ఒక పరిపూర్ణ గురువు లేదా సద్గురువు యొక్క పరిమితులను దాటినప్పుడు మీరు ఎందుకు అలా ప్రయత్నిస్తున్నారు? ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడానికి వ్యక్తులను సంతోషపెట్టడం ఎప్పటికీ సమాధానం కాదు. వెళ్ళవలసిన వాటిని వదిలేయండి. ఆటుపోట్లతో ప్రవహిస్తూ ఉండండి. ముందుకు సాగండి. మొత్తంగా మానవ జీవితం కేవలం ఒక అనుభవం. మీ అసలు ఇంటికి తిరిగి రావడానికి ఒక అభ్యాసం అని తెలుసుకోండి. కాబట్టి ఈ ప్రయాణాన్ని ఆస్వాదించండి, జీవించండి, ప్రేమించండి మరియు నవ్వండి. ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి. అల్లా మాలిక్.